ప్రవీణ్ సిద్ధంగా ఉన్నారు. అక్కడికి ఎన్ని గంటలకు రాబోతున్నారు, అక్కడ పరిస్థితి ఏంటి? ఎందుకంటే గతంలో హరీష్ రావు కూడా చాలా మంది వచ్చే ప్రయత్నం చేశారు, కానీ పోలీసులు స్పష్టంగా చెప్పారు లోపలికి హరీష్ రావుని ఒక్కళ్ళనే ఎలవ్ చేస్తామని. మరి ఇవాళ పరిస్థితి ఏంటి అక్కడ సిచ్యువేషన్ ప్రవీణ్? ఎగ్జాక్ట్గా 11 గంటలకు ఆ కేటీఆర్ అయితే జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ప్రస్తుతం నార్సింగ్లో తన నివాసంలో కేటీఆర్ ఉన్నాడు. నార్సింగ్ నుండి నేరుగా బీఆర్ఎస్ కార్యాలయానికి వెళ్తారు. బీఆర్ఎస్ కార్యాలయంలో ప్రెస్ మీట్ తర్వాత జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కి వచ్చేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. కానీ మొన్న విచారణలో ఈ నెల 24న జరిగినటువంటి హరీష్ రావు విచారణకు సంబంధించి మనం గమనించినట్లయితే కేవలం హరీష్ రావును మాత్రమే లోపలికి అనుమతించారు. న్యాయవాదులు వెళ్ళేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా పోలీసులు అనుమతించట్లేదు. ఎందుకంటే అతనికి ఇచ్చినది సిఆర్పిసి 160 కింద నోటీస్ ఇచ్చారు. కాబట్టి కేవలం నోటీస్ అందుకున్నటువంటి వ్యక్తులను తప్ప వేరే వాళ్ళకి అనుమతి లేదనేటువంటి అంశాన్ని మొన్న హరీష్ రావు వచ్చినటువంటి సమయంలో పోలీసులు చెప్పడం జరిగింది. కానీ నిన్న బీఆర్ఎస్ లీగల్ టీం చెప్తున్నటువంటి ప్రకారం, ఎందుకంటే కేవలం 2-3 గంటలు మాత్రమే విచారణ జరిపి పంపిస్తామంటూ కూడా పోలీసులు చెప్పారు. కానీ సాయంత్రం వరకు విచారణ జరపడం, లేదంటే లేట్ నైట్ వరకు కూడా ఒకవేళ కేటీఆర్ని విచారణ జరిపే అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని న్యాయవాదిని కూడా కేటీఆర్తో పాటు లోపలికి అనుమతించాలనేది ప్రధానంగా వాళ్ళు చెప్తున్నటువంటి డిమాండ్. కానీ పోలీసులు చెప్తున్నారు కేవలం కోర్టు డైరెక్షన్స్ ఉన్నటువంటి సమయంలో మాత్రమే న్యాయవాదిని అనుమతిస్తాం తప్ప ఇలాంటి కేసుల్లో నోటీస్ జారీ చేసి విచారించినప్పుడు ఎవరైతే నోటీస్ అందుకున్నారో ఆ వ్యక్తులు మాత్రమే లోపలికి అనుమతి ఉంటుంది, మిగిలినటువంటి వారికి ఎవరికి అనుమతి ఉండదు అనేటువంటి అంశాన్ని ప్రస్తుతం పోలీసులు చెప్తున్నారు. అందుకోసమే శాంతి భద్రతలు విఘాతం కలిగే అవకాశం ఉంటుందనేటువంటి కొంత ఇంటెలిజెన్స్ రిపోర్ట్ నేపథ్యంలోనే పోలీసులు అయితే బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మనం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ వద్ద ఉన్నాం. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ వద్ద దాదాపు 300 మంది పోలీసులతోటి ప్రస్తుతం బందోబస్తు కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా టాస్క్ ఫోర్స్ కావచ్చు, క్విక్ రియాక్షన్ టీం కావచ్చు, ఏఆర్ పోలీసులతోటి పూర్తి స్థాయిలో ఇక్కడ బందోబస్తు ఏర్పాటు చేశారు. 11 గంటలకు కేటీఆర్ లోపలికి వెళ్ళిన తర్వాత ఈరోజు కూడా హరీష్ రావుని ఏ విధంగా అయితే సుదీర్ఘంగా విచారణ జరిపారో అదేవిధంగా ఈరోజు కేటీఆర్ను కూడా విచారణ జరిపేటువంటి అవకాశం ఉంటుంది. కానీ కేటీఆర్ విచారణ కొంత భిన్నంగా ఉండేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ కేసులో అతని పాత్రకు సంబంధించి కొంత అధికారులు అయితే మాత్రం కొన్ని కీలకమైనటువంటి ఆధారాలు సేకరించారనేటువంటి చర్చ జరుగుతుంది. ఇందులో మరొక కీలకమైనటువంటి అంశం ఏంటంటే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి కేటీఆర్ను ఈరోజు కొన్ని అంశాలపైన, అంటే పార్టీకి సంబంధించినటువంటి ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలు కావచ్చు, పార్టీకి వచ్చినటువంటి ఫండ్స్ గురించి కూడా కొంత సిట్ అధికారులు విచారణ జరిపేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఎందుకంటే మనం గతంలో చూసాము, అంటే అప్పటి ఎస్ఐబి చీఫ్గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు ఒక వ్యాపారిని, శ్రీధర్ రావు అనేటువంటి వ్యాపారిని దాదాపు 12 కోట్ల రూపాయలు బీఆర్ఎస్కు ఇప్పించాడు. ఎందుకంటే ఎలక్ట్రల్ బాండ్లతోటి ప్రైవేట్ పంచాయతీలో ఇప్పించాడనేటువంటి ఒక అభియోగం ఉంది, ఆరోపణ ఉంది. ఎందుకంటే వర్కింగ్ ప్రెసిడెంట్ కాబట్టి పార్టీకి ఆర్థిక వనరులు ఏ విధంగా సమకూరాయనేటువంటి అంశానికి సంబంధించి కూడా సిట్ అధికారులు ప్రశ్నించబోతున్నారనేటువంటి సమాచారం అందుతుంది. దాంతోపాటు మరొక వ్యాపారవేత్త నుండి కూడా 3 కోట్ల రూపాయలు బీఆర్ఎస్ పార్టీకి ఫండ్ ఇప్పించారు. అది కూడా ఎస్ఐబి అధికారులు బలవంతంగా భయపెట్టి ఇదంతా కూడా జరిపారనేటువంటి అంశానికి సంబంధించి కూడా కొన్ని ఆరోపణలు ఉన్నాయి. వాటికి సంబంధించి ఫిర్యాదులు కూడా ఉన్నాయి. ఆ ఫిర్యాదులన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో సిట్టు విచారణ కొనసాగుతుంది. మరోవైపు ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి ఎన్నికల సమయంలో కావచ్చు, ఎన్నికల కంటే ముందు కావచ్చు, కొంతమంది రాజకీయ నేతలు కావచ్చు, వ్యాపారవేత్తలకు సంబంధించినటువంటి ఫోన్లు ట్యాప్ జరిగాయనేటువంటి అంశాన్ని ప్రధానంగా జరుగుతున్నటువంటి చర్చ. వాటికి సంబంధించి ఈరోజు కేటీఆర్ను సుదీర్ఘంగా విచారణ జరిపి స్టేట్మెంట్ రికార్డ్ చేసేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో నమోదైనటువంటి 240 క్రైమ్ నెంబర్లోని ఆ ఎఫ్ఐఆర్లోనే ప్రస్తుతం కేటీఆర్ను కూడా విచారణ జరిపేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రవీణ్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఇప్పుడు ప్రవీణ్ చెప్పిన కీలకమైన విషయం ఏంటంటే ఇప్పుడు హరీష్ రావు విచారణకి, మిగతా వాళ్ళ విచారణకి, కేటీఆర్ విచారణకి స్పష్టమైన తేడా ఉంది. ఎందుకంటే